శ్రీ రంగనాథ స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు. ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన తివియా ప్రబంధంలో వివరించారు. ఈ గ్రంథంలో 6 నుంచి 9వ శతాబ్దం వరకు ఉన్న ఆళ్వార్ల గురించి రాశారు. ఈ క్షేత్రానికి విష్ణువుకు ప్రీతికరమైన 108 దివ్య దేశాల్లో ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు. ఈ ఆలయంలో తెంకలై సాంప్రదాయంలో పూజాధికాలు జరుగుతాయి. ఈ ఆలయ చరిత్రను చూస్తే కావేరి కొలెరున్ లేదా కొల్లిందల ద్వారా రూపుదిద్దుకున్న ఓ చిన్న ద్వీపం వద్ద ఈ ఆలయం వెలసింది. 108 ప్రధాన విష్ణు దేవాలయాల్లో ఈ ఆలయం మొదటిదిగా, అత్యంత ప్రధానమైనదిగా ఇది ప్రాచుర్యం పొందుతోంది. ఆలయ ప్రాంగణం 156 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. దీనికి 7 ప్రహరీలున్నాయి. ఈ ప్రహరీలు దృఢమైన భారీ బురుజులున్న గోడలతో నిర్మించబడ్డాయి. ఆలయ గర్భగుడి చుట్టూ ఇవి ఆవరించి ఉంటాయి. అన్ని ప్రాకారాల్లో ఉన్న 21 బ్రహ్మాండమైన స్తంభాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. వేల సంవత్సరాల నాటి ప్రాచీన నాగరికతను చాటి చెబుతోంది. కోరమండల్ తీరాన్ని, తూర్పు దక్కన్ ప్రాంతంలోని ప్రధాన భూభాగాన్ని 300 ఏళ్లకు పైగా పరిపాలించిన చోళ వంశం ఆ ప్రాంతాల్లో ఓ పురోగామి హిందూ సంస్కృతి వర్ధిల్లేందుకు దోహదపడ్డారు. 13వ శతాబ్దంలో చోళులు మధురైకి చెందిన పాండ్యుల చేతిలో, మైసూరుకి చెందిన హొయసల రాజుల చేతిలో ఓడిపోయారు. శ్రీరంగంలో ఆలయ నిర్మాణంపై హొయసలలు ప్రత్యేకమైన శ్రద్ధ చూపారు, కానీ అవి శాసనాలు, భవనాల వరకు మాత్రమే పరిమితమైపోయాయి. ఆలయ ప్రత్యేకతలను చూస్తే దక్షిణ భారతదేశంలో పురాతనమైన ప్రముఖమైన వైష్ణవ ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయ చరిత్ర చాలా సుప్రసిద్ధమైంది. కావేరీ నదిలో ఒక ద్వీపం వంటి దానిలో ఉండే ఆలయం ఎన్నో ముస్లిం, యూరోపియన్ రాజుల దండయాత్రలకు గురైంది. ఈ ఆలయ ముఖద్వారమైన రాజగోపురం దాదాపు 13 సెంట్ల విస్తరణలో ఉంది. ఈ గోపురం ఎత్తు 237 అడుగులు కావటం మరో విశేషం. ఈ గోపురానికి 11 అంతస్తులున్నాయి. తమిళ నెల మార్గశిర డిసెంబర్ నుంచి జనవరి 21 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో దాదాపు 10 లక్షల మంది పాల్గొంటారు. శ్రీరంగంలోని ఈ దేవాలయాన్ని ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు. నిజానికి కాంబోడియాలోని అంగోర్ కువాట్ ఉన్న ప్రస్తుతం అది బౌద్ధ దేవాలయంగా మారిపోయింది. ఈ దేవాలయం 156 ఎకరాల్లో 4116 మీటర్ల చుట్టుకొలతతో భారతదేశంలోని అతిపెద్ద ఆలయంగా నిలిచింది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద మత ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని ఉత్సవాలను చూసుకుంటే ప్రతి ఏడాది జూన్, జూలై మాసాల్లో జ్యేష్ఠాభిషేకం చేస్తారు. అంటే పేరుకుపోయిన మలినాలను తొలగించడం కోసం ఈ జ్యేష్ఠాభిషేకం ఉత్సవం చేస్తారు. ఆ రోజున ఆలయ గర్భగుడిని శుభ్రపరిచి ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన మూలిక తైలాన్ని పెరుమాళ్కు పోస్తారు. నాం పెరుమాళ్ అమ్మవార్ల బంగారు తొడుగులను స్వర్ణకారులు మెరుగుపెడతారు. అనేక మంది అర్చకులు, భక్తులు బంగారు, వెండి కలశాల్లో పవిత్ర జలాలను తీసుకొచ్చేందుకు కావేరీ నదికి వెళ్లి బంగారు కలశాలని ఏనుగు మీద తీసుకొస్తారు. ఈ బంగారు కలశాన్ని 1734లో విజయనగర చొక్కనాయకారు బహుకరించారు. ఆ తర్వాతి కాలంలో కొందరు దొంగలు దాన్ని ఎత్తుకెళ్లారని, కానీ భగవంతుడి కృప వల్ల అవి తిరిగి స్వాధీనమయ్యాయని అనుకుంటుంటారు. ఈ శాసనం ఆ బంగారు కలశం మీద తెలుగు భాషలో చెక్కించి ఉంది. ఆలయంలో ఉన్న వెండి పాత్రల్ని కూడా పవిత్ర కావేరీ జలాలతో నింపి ఆలయానికి తీసుకొస్తారు. కావేరీ నుంచి ఆలయానికి వచ్చే మార్గంలో వేద మంత్రోచ్చరణాలు హోరెత్తుతాయి. ఆలయంలో ఉన్న విగ్రహాలన్నింటినీ తిరువెన్నయాలి ప్రకారం ఉంచుతారు. విగ్రహాల నుంచి బంగారు తొడుగుల్ని తొలగించి జిఆర్ స్వామిజీ, వధుల దేశీకర్ స్వామిలకు అప్పగిస్తారు. ఆ తర్వాత తొడుగులకు స్వర్ణకారుడు మెరుగు పెడతారు. భక్తులు పూజించుకున్న తర్వాత సాయంత్రం తిరిగి తొడుగుల్ని అలంకరిస్తారు. ఇక చుట్టుపక్కల ఈ ఆలయంతో పాటు 53 ఉప సన్నిధులు కూడా ఉన్నాయి. అవి ధన్వంతరి సన్నిధి, గరుడాల్వార్ సన్నిధి, ఉడయవార్ సన్నిధి, తాయార్ సన్నిధి, హైగ్రీవార్ సన్నిధి, చక్రధ్వజార్ సన్నిధిగా పేరు పొందాయి.